ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేసావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేరాలు ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు రెండు పేకండి పడైపోయింది. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్ లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు ఇప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నేను ఉన్నాగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ఫిల్మ్ తీసావా? నీ అయ్యే సంకరాకి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమ్మాయి కూడా నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. నీతో కూడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగానో భర్తగానో మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగానో బట్లర్ గానో మీ నేలో బతుకుతాను. గోపి, గోపి. ఏంట్రా హనీమూన్కి వెళ్ళి 3 రోజులకే తిరిగి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండనని నీకు తెలుసు కదరా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? గోవా అని చెప్పి కాశీకి తీసుకెళ్లారు. అదేంట్రా? మొదటిసారి కలిసి వెళ్తున్నాం కదరా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి దర్శనం మాత్రం బాగా జరిగిందిరా కదా. అదొక్కటే బాగా జరిగింది. ఏమై బాలు, బావునా? నమస్తే అంకుల్. నా సొంత భార్య. అమ్మా, నీ పేరు సుపరిచిత కదూ? అవును అంకుల్. అరే, మీరు పెళ్లికి రాకపోయినా భలే గుర్తు పెట్టుకున్నారు అంకుల్. గుర్తు పెట్టుకోవడం ఏమిటయా? ఈ అమ్మాయి ఫోటోని మీరు నాకు ఇచ్చారు, నేను వీడికి ఇచ్చాను. గోపియే మా మ్యారేజ్ ఫిక్స్ చేసింది. మీరు నాకు చేసిన ద్రోహాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మీకు కూడా ఇంత మంచి బుద్ధులున్నాయా బాబు? అంటే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఆ ఫోటో ఇటు షిఫ్ట్ చేశాను. ఏంట్రా నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి బాబు? ఎల్లుండే పెళ్లి. నాకు ఒక ముక్క కూడా చెప్పలేదేంట్రా? అంటే నువ్వు హనీమూన్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులేని. మీరు డిస్టర్బ్ చేసేంత ఏం జరగలేదులేండి. రై, నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటిది? తాళి కట్టే వరకు పరాయి వాడి భార్యను కన్నెత్తి కూడా చూడకూడదు. ఏమి జీవిత సత్యాన్ని వల్లించితివిరా, పరంతు దేవుళ్ళకే తెలియని దేవరహస్యాన్ని నేర్పితివి కదరా. ఇంకో విషయం చెప్తాను, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకే అర్థం కాలేదు, నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. విషయం చెప్తాను, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకే అర్థం కాలేదు, నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.